హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో కొత్త పెన్షన్లు జోరు కొనసాగుతుండడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ యొక్క వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. వీలైన త్వరగా వీడియోను అందరూ కూడా షేర్ చేయండి. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే, త్వరలో కొత్త పెన్షన్లు అర్హుల జాబితా సిద్ధం. తెలంగాణలో పెన్షన్లకు సంబంధించి దరఖాస్తుల పరిశీలన అనేది కొనసాగుతుండడం జరిగింది. అధికారుల సమక్షంలో గ్రామానికి అధికారులు వెళ్ళి పెన్షన్లపై తనిఖీ అనేది మొదలుపెట్టడం జరిగింది. దాదాపు తెలంగాణలో 2.40 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులను పరిశీలించిన తర్వాత అనర్హుల జాబితాను ఏరివేసిన తర్వాత అర్హుల జాబితాను సిద్ధం చేసి వచ్చే నెల మే 1వ తారీఖు నుండి పెన్షన్లను, కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి బదిలీ చేసే దిశగా ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేయడం జరిగింది. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, అదేవిధంగా నగరాల్లో బిల్లు కలెక్టర్ ఈ విధంగానైతే సెలెక్ట్ చేసి అర్హుల జాబితాను, అనర్హుల జాబితాను అయితే ఒక ప్రణాళిక సిద్ధం చేసి వారిని ఏరివేసిన తర్వాత ఎంతమంది అయితే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్లను కొత్త విధానంలో 4,016 రూపాయలు, 6,016 రూపాయలు పెన్షన్ అనేది బదిలీ చేయాలని కూడా పేర్కొనడం జరిగింది. వీటిపై క్షేత్రస్థాయిలో పరిశీలన అనేది రానున్న రోజుల్లో కొనసాగుతుండడం జరుగుతుంది. దాదాపు 2 రోజుల్లోనే వీటిపై పరిశీలించిన తర్వాత తుది జాబితాను విడుదల చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రము పెన్షన్ అనేది విడుదల చేయడానికి అయితే అవకాశం ఉంది. అయితే వరుసగా ఎవరైతే 3 నెలలు వలస వెళ్తూ ఉన్నారో వారికి 3 నెలల పెన్షన్ అనేది రద్దు చేయాలని కూడా సీఎం గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ భర్త చనిపోయినట్లయితే ఆ యొక్క పెన్షన్ అనేది వారి యొక్క భార్యకు వితంతు పెన్షన్ కింద పెన్షన్ ఇవ్వాలని కూడా సీఎం గారు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో ఉన్న బీడీ కార్మికులకు కానీ, అదేవిధంగా గౌడ కులస్తులకు కానీ పెన్షన్ ఏ విధంగా అయితే ఇస్తున్నారో వారికి అందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని కూడా పేర్కొనడం జరిగింది. పాత పెన్షన్లు 2,016 రూపాయలు, 4,016 రూపాయలు రద్దు చేసి వాటి స్థానంలో మేనిఫెస్టోలో ఏదైతే చెప్పినారో 4,016 రూపాయలు, 6,016 పెన్షన్లు ఉన్నాయో అవి మరో కొద్ది రోజుల్లోనే బదిలీ చేయడానికి అర్హుల జాబితాలో విడుదల చేసి అర్హులందరికీ కూడా గ్రామానికి కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ప్రణాళిక అయితే సిద్ధం చేసింది. దీనిపై ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తే మీకైతే సమాచారం అయితే అందించడానికి మీకు వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.